మీకు ఈ వీడియోలో మనము రెగ్యులర్గా పట్టు చీరలకైతే పఫ్ హ్యాండ్స్ పెట్టేసుకుంటాము. అంటే ఎల్బో హ్యాండ్స్లో పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. మనం సింపుల్గా గృహిణిలో అయితే ఇంట్లో పెట్టుకునే పఫ్ హ్యాండ్ అయితే ఏ విధంగా అనేది మనం ఇంట్లోనే కూర్చొని చిన్నగా సింపుల్గా పెట్టుకోవాలనుకున్నారో ఈ వీడియో అయితే చూడండి. మీకు చాలా ఈజీగా, ఇబ్బంది కాకుండా ఈజీగా మీరైతే కుట్టుకోగలుగుతారు. ఇదైతే ఒకసారి వీడియో అయితే వాచ్ చేయండి. ఫస్ట్ అయితే ఏం లేదు, కష్టం అయితే ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే చూడండి, ఈ లైనింగ్ పీస్ తోటి ఫస్ట్ మనం అయితే పఫ్ పెట్టాలి. ఇది పఫ్ అనేది కింద బార్డర్ అనేది దీనికి ముందట వచ్చేస్తుంది, అది చూస్తాం. దీన్ని అయితే మనం ఫస్ట్ ఈ బార్డర్కి కాకుండా పఫ్ అనేది జాయిన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఇది ఉంది కదా, మనం దీన్ని పూర్తిగా అంటించి పెట్టుకోవాలి. ఇది ఇంత పొడవు ఉంది చూడండి. ఇట్లయితే అంటించి పెట్టుకున్నాక మీకు ఇబ్బంది కాకుండా నీట్గా అయితే కుచ్చులు అనేవి బుగ్గలు లేకుండా నీట్గా ఇట్లా అనుకుంటూ అయితే పెట్టుకోవాలి. ఏం లేదు, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మనం బార్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. తర్వాత మనము ఎంతవరకు అయితే హ్యాండ్ అవసరమో అంతవరకు మనము ఇక్కడికి ఇప్పుడు ఉంది కదా, ఇక్కడికి చిన్నగా టక్స్ పెట్టేసుకొని ఇక్కడ నుండి 7 ఇంచుల ఇది మాత్రం లూజ్ అనేది పెట్టుకోవాలి. లూజ్ ఉంటే మనకు బ్లౌజ్ ఇట్లా ఇట్లా పెట్టేసుకొని రెండు కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత పఫ్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా చిన్నగా నీట్గా కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నగా ఇక్కడ కటింగ్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి మొత్తం అయితే చేతు 9 ఇంచులు వేసా 10 ఇంచుల వరకు అయితే అవసరము. 10 ఇంచుల వరకు అంటే ఇది ఎంత ఉన్నది అనేది ఇట్లా కొలుసుకోవాలి. 18 ఇంచులు ఉంది కదా, 10 ఇంచుల వరకే మనకు అవసరం. అంటే ఇక్కడ 8 ఇంచుల వరకు అయితే చిన్నగా టక్ పెట్టేసుకొని దాదాపు మనకి ఇక్కడ వరకు అయితే కుచ్చులు అనేది అవసరము పెట్టుకోవచ్చు. మనకి ఎంత దగ్గర పెట్టుకుంటే మంచి అంతగా నిల్చుంటాయి. మీకు ఒకవేళ రాకపోతే ఇక్కడ 1 ఇంచ్ అనేది కూడా మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. కాకపోతే చాలా టైం పడుతుంది, అందుకోసమని నేను ఇట్లా మీకు ఇట్లా ఫోల్డింగ్ వేసి చూపిస్తా. 1 ఇంచ్ పెట్టుకుంటే ఇప్పుడు మంచిగానే వస్తుంది నీట్గా. ఇట్లా ఇట్లా కొలుసుకోవచ్చు మీరు. ఇట్లా 1 ఇంచు, 1/2 ఇంచు ఇట్లా దగ్గర పెట్టేసుకుని సరిపోతుంది. ఇప్పుడు అటు నుంచి ఇటు పెట్టినాం కదా, ఇప్పుడు ఇటు నుంచి అటు పెట్టుకోవాలి. అటు నుంచి ఇట్లా పెట్టినాం కదా, ఇప్పుడు ఇట్లా నుంచి ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ ఇట్లా 1 ఇంచ్ పైన వరకు అయితే ఇట్లా అనుకుంటూ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇట్లా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని కూడా మనము ఇట్లా ఆపోజిట్లో పెట్టేసుకోవాలి. ఇట్లా ఆపోజిట్గా ఒకటి మీద ఒకటి వేసేసి పెట్టుకుంటే హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది. ఇట్లా వస్తుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు ఇట్లయితే ఒకదానికొకటి ఇట్లా పెట్టుకుంటాము. ఈ విధంగా వచ్చిన పఫ్కి అయితే మనం కింది బార్డర్ అయితే ఎలా కుట్టాలని చూస్తే చూడండి. ఇది మంచి లోపలికి, ఇది లోపలికి. దీన్ని అయితే మనము ఇటు నుంచి ఇట్లా ఆపోజిట్గానైతే ఇటు వేసి కుట్టుకోవాలి. స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇట్లా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని మంచి షేప్ రావాలి. ఇది ఒక ఇట్లా కుట్టుకుంటారు. దీనికి మనం ఇట్లయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడ ఒక క్లాత్ వేసి, ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఇది వేసిన తర్వాత ఇది ఎన్ని ఇంచులు వచ్చింది అనేది చూసుకోవాలి. ఇట్లా 10 ఇంచులు ఉంది కదా, ఈ 10 ఇంచుల హ్యాండ్ని మనం ఒక లైనింగ్ పీస్ సహాయంతో ఇక్కడ మనం ఒక కుట్టు పెట్టేసి దీనికి పంపించకుండానైతే ఇక్కడ వరకు అయితే ఇట్లా కుట్టాలి ఆపోజిట్గా. అది చూపిస్తాం. ఇప్పుడు చూడండి, మనకు లైనింగ్ సరిపోలేదు, ఇంతే ఉంది కాబట్టి వేరే క్లాత్ అయితే యాడ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఒక స్టిచ్చింగ్ వేసి చూడండి, ఇది లోపలికి టర్న్ చేసి ఇలా అయినా కుట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇట్లా పెట్టేస్తే ఏమవుతుందంటే ఇక్కడ పోగులు అనేవి మనకు కనిపించకుండా నీట్గా ఇట్లా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను లైనింగ్ అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే ఇట్లా పెట్టుకోకూడదు కదా, మీకేదో చూపించడం కోసం అయితే ఇట్లా కుడుతున్నా. ఈ విధంగా పెట్టి జస్ట్ ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా చూడండి, పోగులు కనిపించకుండా నీట్గా అయితే హ్యాండ్ అయితే మనకు నీట్గా అనిపిస్తుంది. చూడండి, బ్లౌజ్ హ్యాండ్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు బాగుంది అనిపిస్తే ఇంకొక వీడియోలో మంచి పఫ్ హ్యాండ్ పెట్టడం అయితే చూపిస్తా. ఇక్కడ ఈ పింక్ కలర్ యాడ్ చేయాలి, నాకు క్లాత్ దొరకలేదు, అందుకే ఏదైతే పెట్టి చూపెట్టినా మీకు. ఒక విధంగా అయితే మనం పఫ్ హ్యాండ్ అయితే ఇట్లా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే అండి. చూడండి, పఫ్ అయితే ఎంత డిజైన్ నీట్గా
ఎంత బాగా వచ్చిందో. లోపలకు ఇట్లా పొగురు లేకుండా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.